హలో ఎవ్రీవన్. ఈరోజు కథ పేరు అందం ఆనందం. అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. అది ఎప్పుడూ దిగులుగా ఏదో ఆలోచిస్తూ నిరాశగా ఉంటూ ఉండేది. ఒకసారి ప్రక్క చెట్టు పైన ఉన్న ఇంకో కాకి ఈ దిగులుగా ఉన్న కాకి దగ్గరికి వచ్చి, ఎందుకు అలా దిగులుగా ఉంటావు ఎప్పుడు చూసినా? సరే, నీ దిగులు పోవాలంటే దేవుణ్ణి ప్రార్థించుకో, ఆయనే నీ దిగులు పోగొడతాడు అని చెప్పగా ఈ కాకి దేవుడి కోసం ప్రార్థన చేయసాగింది. ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై కాకి పిల్లని, ఏమి కావాలి, నువ్వు ఎందుకు దిగులుగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు కాకి, భగవంతుడా, నేను ఎందుకు ఇంత నల్లగా ఉన్నావు, నన్ను ఎందుకు ఇంత నల్లగా పుట్టించావు, నా రంగు చూసి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను అందంగా ఎందుకు పుట్టించలేదు, ఈ ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఎవరుంటారో వారిలా నన్ను మార్చు స్వామి అని వేడుకుంది. సరే అయితే, నీవు ఒక రోజంతా తిరిగి నువ్వు ఎవరిలా మారాలి అని అనుకుంటున్నావో చెప్పు, నేను నిన్ను అలానే మారుస్తాను. రేపు మరలా ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను. అప్పటి వరకు నువ్వు ఎవరిలా మారాలో ఆలోచించుకో అని చెప్పి భగవంతుడు మాయమయ్యాడు. దానితో కాకి అడవిలో ఎగురుతూ వెతకసాగింది. అప్పుడు అక్కడి సరస్సులో తెల్లటి తెలుపుతో మెరిసిపోతూ అటు ఇటు తిరుగుతున్న ఒక హంస కనిపించింది. ఈ కాకిపిల్ల హంస దగ్గరకు వెళ్ళి, హంస హంస, నేను నీలా మారిపోదామని అనుకుంటున్నాను, నువ్వు తెల్లటి రంగులో ఉండి అందంగా ఆనందంగా ఉన్నావు కదా, అందుకే అని అన్నది. అప్పుడు హంస, నేను తెల్లగా ఉన్నది నిజమే, కానీ ఆనందంగా మాత్రం లేను. ఎందుకంటే ఈ లోకంలో నా చుట్టూ ఎన్నో రంగురంగులు ఉంటే నేను మాత్రం కళావిహీనంగా తెల్లగా ఉన్నాను. నా రంగు చూసి నాకే విసుగు పుడుతుంది. నాకంటే రామచిలుక ఆనందంగా ఉంటుంది కనుక దాని దగ్గరకు వెళ్ళి సలహా అడుగు అని చెప్పింది. అప్పుడు కాకి రంగురంగుల రామచిలుకను వెతుక్కుంటూ వెళ్ళింది. ఒక చెట్టు పైన బిక్కుబిక్కుమంటూ ఒక రంగుల చిలుక భయంతో కూర్చొని ఉంది. ఈ చిలుక ఖచ్చితంగా ఆనందంగా ఉండి ఉంటుంది. ఎంత అందంగా ఉంది, ఒంటి నిండా ఎన్ని రంగులు ఉన్నాయి అని కాకి అనుకొని ఆ చిలుక వద్దకు వచ్చి విషయం అంతా చెప్పి, నువ్వు తప్పక చాలా ఆనందంగా ఉండి ఉంటావు, ఎందుకంటే చాలా అందంగా ఉన్నావు కదా, ఆనందం కూడా నీ వెంటే ఉండి ఉంటుంది అని అడిగింది. నీలా మార్చమని దేవుడిని అడుగుతాను అని చెప్పింది. దాంతో చిలుక, అయ్యో వద్దు వద్దు, ఆగు, అటు చూడు, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు చూడు, అతను వేటగాడు, నన్ను పట్టుకొని చాలా డబ్బుకు నన్ను అందంగా పంజరంలో పెట్టి చూసుకునే వారికి అమ్ముదామని చూస్తున్నాడు. అందుకే వాడికి దొరకకూడదని ఇక్కడ భయంగా దాక్కుని ఉన్నాను. ఆహారం కూడా తినలేదు. ఎక్కువ రోజులు నేను ఇదే బాధతో భయంతో ఉంటాను. నాకంటే నెమలి చాలా అందంగా ఆనందంగా ఉంటుంది, వెళ్ళి దానిని అడుగు అని చెప్పింది. అప్పుడు కాకి సరే అని, నెమలి అక్కడెక్కడ కనిపించలేదు దానికి. అప్పుడు అలా వెతుకుతూ వెతుకుతూ వెళ్ళగా ఒక జూలో నెమలి కనిపించిందనమాట. ఆ నెమలిని చూసి, అబ్బా ఎంత అందంగా రంగురంగుల నెమలి పించాలతో మెరిసిపోతుంది అని అనుకొని నెమలి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది. నెమలి నెమలి, నేను కూడా నీలా మారి ఆనందంగా ఉంటాను అని చెప్పింది. అప్పుడు నెమలి, అయ్యో, ఈ నెమలి పించాలే నన్ను ఇలా ఈ పెద్ద పంజరంలో బంధించేశాయి. ఈ 4 ఇనుప చట్రాల మధ్యే నేను జీవితం గడపాలి. జూ అధికారులు పెట్టిన ఆహారం తింటూ గడపాలి. చివరికి నా ఆహారాన్ని కూడా నేను సంపాదించుకోలేకపోవడం నా దురదృష్టం. కనీసం ఎగరడం కూడా మర్చిపోతున్నాను. పైగా నా నెమలి పించాలను అందమైన గృహాలంకరణ వస్తువులు తయారు చేయడం కోసం నా వంటి నుంచి లాగుతూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. అందుకే నువ్వు చూడు, నల్లటి రంగులో ఉన్న నీకు నచ్చిన చోటుకి నువ్వు వెళ్తూ నీకు నచ్చిన తిండి నువ్వు తింటూ స్వేచ్ఛగా నీ జీవితం నువ్వు గడుపుతావు. నేను నీలా ఉన్నా చాలా బాగుండేది అని నెమలి బాధపడింది. ఇప్పుడు కాకికి అంతా అర్థమై, అందం ఆనందం అనేది మన శరీర రంగులోనో మన ఆకారంలోనో లేదని, అంతా మన మనసులోనే, మన ఆలోచన విధానంలోనే ఉందని, ప్రక్కవారు
ఎవరికి తగిన బాధలు వారికి ఉన్నాయని భగవంతుడు మనకి ఏది ఇస్తే దానితోనే తృప్తిగా జీవిస్తే ఆనందంగా ఉంటామని తెలుసుకొని ఆ రోజు నుంచి చాలా సంతోషంగా అందరితో కలిసి జీవించసాగింది. నీతి అంటే మోరల్. భగవంతుడు మనకి ఏది ఇస్తే దానితో సంతోషంగా ఉండాలి. ప్రక్కవారికి ఉంది నాకు లేదు అని ఎప్పుడూ బాధపడకూడదు. అన్ని శరీర అవయవాలు సక్రమంగా మనకి భగవంతుడు ఇచ్చినప్పుడు వాటిని సక్రమంగా ఉపయోగించి శ్రమపడి మనకు కావాల్సింది సంపాదించుకొని గొప్పవారం అయ్యి నలుగురికి ఆదర్శంగా ఉండాలి. సరేనా?